అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కు. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు. ఆకాశం దగ్గర ఈ పూజంతా కూడా చేయాలి. ఈ గణపతి ఏదైతే మీరు పూజ చేసినటువంటి గణపతి ప్రార్థన పూజ ఉందో అది కదలకుండా ఈశాన్య మూలలోనే పెట్టి పూజ చేయండి. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని. అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకోండి. మీరు ఇందాక కలశారాధన చేసినటువంటి తమలపాకులు ఆ కలశంలో ఉన్నటువంటి తమలపాకు తీసుకొని అమ్మవారి మీద ఇలా బోర్డించి పెట్టుకోండి. బోర్డించి అమ్మవారి కలశం శిరస్సు మీద పెట్టాలి. పెట్టి ఓం మహాలక్ష్మి మహాలక్ష్మి ఉండండి. అసూరైతే తీసుకొచ్చి మనం చెందులో పెట్టండి. అక్షంతం 3 సార్లు వేయండి. మహాలక్ష్మి స్థిరోభవ భగవవ సుఖోభవ సుఖోభవ స్థిరాసనంతో అదే అమ్మవారిని ఒకసారి నమస్కారం చేసుకోండి. పుష్పాక్షంలో తీసుకొని అమ్మవారిని ఆరాధన చేయండి. చిత్రపట్టుకోండి. ఆ మంత్రం అయిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి మహాత్మ పట్టబెట్టింది. ఓం హరీం సువర్ణ లక్ష్మీ శ్రీ వరలక్ష్మీ ఆవాహయామి. ఇప్పుడు అమ్మవారికి ఆకారం వేస్తున్నట్టు భావించాలి. అదే పుష్పాలక్షంతో చిత్రపట్టుకోండి. లక్ష్మీ వరలక్ష్మీ దేవతాయ ఆసనం వైకల్పయామి. అది మీ చేతుల్లో పుష్పాలు అక్షంతులు కలశం దగ్గర పెట్టండి. ఇప్పుడు అమ్మవారికి పాద్యం అంటే కాళ్ళు కలిగేటువంటి కార్యక్రమం. ఇది మనం అమ్మవారికి కూర్చో ఉంటారు కాబట్టి మనం ఏం చేసినా సరే భగవంతుడికి పుష్పములతో కానీ అక్షంతులతో కానీ పత్రంతో కానీ చేయాలి. దాని డైరెక్ట్గా భగవంతుని ముఖ్యమైనటువంటి ఆటం మన పిల్లలు కాబట్టి ఈ కలశంలో ఉండేటువంటి తమలపాకుతో కొంత నీళ్లు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర జరగండి. నా మంత్రం అయిన తర్వాత రెడీగా ఉండండి. ఆ ఆకుతో నీళ్లు పట్టుకుని మంత్రం అయిన తర్వాత శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీ దేవతాయ నమః పాద్యం ప్రకల్పయామి అని చెప్పినప్పుడు అక్కడ వేయండి. అశ్వమస్తిరాగప్రమోదిని శ్రీయందేవేపక్వయే శ్రీర్మాదేవేషుషతాం వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం పరికల్పయామి. ఆ 2 పాదాల దగ్గర కూడా కొంచెం నీళ్లు చల్లండి. మళ్ళీ అమ్మవారి చేతులకి 4 భుజములు పెట్టి ఉంటాయి కదా, 4 చేతులకి లేకపోతే అభయ హస్తంకి వరహస్తంకి కూడా నీళ్లు చల్లండి. రెడీగా పెట్టుకోండి. మంత్రం అయిన తర్వాత చల్లాలి. పద్మే స్థితాం బంధవర్ణాం తామివోపయే శ్రియం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః హస్తయో అర్ఘ్యం పరికల్పయామి. 2 చేతులకి కూడా నీళ్లు చల్లండి.
మళ్ళీ నీళ్లు తీసుకోండి ఆకుతో. ఈసారి అమ్మవారికి ఆచమనం చేయించినట్టు, అంటే మొదట్లో మనం చేసిన విధంగానే 3 సార్లు అమ్మవారి నోటి దగ్గర